కవితలు రాస్తుంటా అన్నావు కదా, ఏది నా కోసం ఇప్పుడు ఒక కవిత చెప్పు. ఇప్పుడా? నోనో ప్లీజ్ 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 నా కోసం. నోనో వద్దు. అయితే పో, నీతో మాట్లాడను. ఏంటిది చిన్నపిల్లలాగా? నీకు నేనంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా చెప్తావు, లేకపోతే వదిలే. అబ్బా సరే సరే చెప్తా. బట్ బట్ నీ చేతిని ఒకసారి ఇస్తావా? సరే. తన స్పర్శ నా చేతిని మాత్రమే తాకింది. అదేంటో హృదయం ఉచ్ఛ్వాసాన్ని ఒకటికి రెండింతలు చేసింది. తనువు తన్మయత్వంతో పవిత్రపు హిమాలయ పర్వతపు మంచుని తాకిన భావాన్ని పొందింది. కనుల పొడమని కుడి ఎడమలుగా కదిలించడం ప్రారంభించింది. మప్పులు చీల్చుకుంటూ వాన కురిసినట్లుగా పొగతిరలు చీల్చుకుంటూ చెలినైనాలు నా మేనుని హత్తుకున్నాయి. సుడిగుండంలో చిక్కుకున్న నావికుడిలా నా మెడ చుట్టూ ఆమె శిరోజాలు బిగుసుకున్నాయి. ప్రియురాలి పెదవుల చిరునవ్వు ముందు ఆ చందమామ చిన్నబోయింది. ఆమె అభినయం ముందు ఆ ఆకాశం సైతం తెల్లబోయింది. ఆ చంద్రముఖి కౌగిలికి ఉక్కిరిబిక్కిరైన నా మనస్సు ఆ విరహ వేదన నుంచి కోలుకోవడానికి కావలసిన సమయం ఓ జీవితం. బహుశా ఈ ఇంద్రజాలం పేరే ప్రేమ అనుకుంటా. బాగా లోతుకు తీసుకెళ్ళిపోయావు సుబ్రహ్మణ్యం. ఇంత బాగా కవిత్వం చెప్పావు, పార్ట్ టైం పోయేట్ అన్నావే. ఎప్పుడు పడితే అప్పుడు రాయలేను. మూడు బాగుండాలి, మరీ ముఖ్యంగా చందమామ పక్కనే ఉండాలి. మరి ఇప్పుడు చందమామ లేదే.